మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు వాక్యము సామెతల పుస్తకము 27వ అధ్యాయము 7వ వచనము. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. చదవబడిన వాక్య భాగంలో కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును అని రాయబడి ఉంటుంది. అంటే ఆశీర్వాదాలు బాగా మనం పొందుకున్నప్పుడు ఇంకా మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా అవి వస్తాయిలే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే సూర్యుని యొక్క కిరణాలు ఉదయిస్తున్నప్పుడు ఎండవేళ ఆ సూర్యుని కిరణాలు మన మీద పడుతున్నప్పుడు ఎండ వేడికి తట్టుకోలేక మనం నడుస్తున్నప్పుడు మధ్య దారిలో ఏదైనా ఒక చెట్టు మనకు కనబడినట్లయితే దాని నీడకి మనం వెళ్ళినప్పుడు ఆ చెట్టు యొక్క శ్రేష్టత మనం గ్రహించగలుగుతాం. అలాగే ఆకలి గొనిన వానికి చేదు వస్తువైన తనకి ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనం సంతృప్తిగా ఉన్నప్పుడు తేనె పట్టు కూడా మనం మధురమైందని కూడా త్రొక్కివేస్తామని వాక్యం చెబుతుంది. అయితే ఈ సంతృప్తి అనే అనుభవాన్ని మనం జయించాలి. దాన్ని జయించుటకు మనం మెలకువగలిగిన స్థితి కలిగి ఎల్లప్పుడూ ఆకలితో ఉండాలని, ఆకలి గొనివాడికి చేదైన వస్తువు కూడా తిరిగి ఉంటుందని, ఆకలి మనలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆకలి మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలను గురించిన వాంఛ మన హృదయంలో పెరుగుతుంది. మన జీవితంలో కనబడవలసిన ఆకలిని గూర్చి మనం దేవుని యొక్క వాక్యములో నుంచి ధ్యానించినట్లయితే యోబు ఇలాగున అంటాడు, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేను, ఆయన నోటి మాటలను నా స్వాభావిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని అంటాడు. యోబు ఇక్కడ దేవుని యొక్క పెదవుల యొక్క ఆజ్ఞను ఎలా ఉంటున్నాడంటే నేను విడిచి తిరగలేను, ఆయన మాటను అనుసరించి నడుస్తానని ఎంత ఆసక్తితో ఆకలి కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యములకు, దేవుని యొక్క ఆజ్ఞలకు మరి ఆకలి కలిగిన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని యొక్క వాక్యమును గూర్చిన ఆకలి తృష్ణ మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును గూర్చిన ఆకలి తృష్ణ మన హృదయంలో ఉంటుందో మనలో సంతృప్తి చెందే కార్యం అనేది మనలో నుంచి తొలగిపోతుంది. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు 27వ కీర్తనలో, యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించుకోరుచున్నాను అంటాడు. ప్రియమైన దైవ జనమా, మరి జీవిత కాలమంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలో ధ్యానించుటకు ఇక్కడ కీర్తనాకారుడు ఒక ఆకలి కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని సన్నిధిని గూర్చిన ఒక ఆకలి మనలో ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ముఖకాంతి, ఆయన ముఖ దర్శనము చూడాలి, ఆయన మహిమను చూడాలి అనే ఒక ఆశ, ఒక తృష్ణ మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి ఆకలి కలిగి వెళ్తామో అప్పుడే ఆయన మహిమను మనం చూడగలుగుతాం. ఇంకా యేసు ప్రభు కూడా ఏమనంటారంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనదని యేసయ్య చెప్తారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము చేయుటకు మనం ఆకలి కలిగి ఉండాలి. ఆయన చిత్తము మనం వెళ్ళుచున్న మార్గములో, మనం నివసిస్తున్న మార్గాలలో, మనం ఆలోచన చేసిన ఆలోచనలో, మన తలంపుల్లో దేవుని చిత్తం ఏమై ఉంది, దేవుని ప్రణాళిక ఏమై ఉంది, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉందని చెప్పి మనం ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను గమనించి ఆయన చిత్తానికి మనల్ని అప్పగించుకుని ఆయన చిత్తము చేయుట కొరకే మనం ఆకలి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన చిత్తము కొరకు మనం ఆకలి కలిగి ఉంటామో నిశ్చయముగా మనలో ఉన్నటువంటి ఆ సంతృప్తికరమైన కార్యములన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మనం ధ్యానించినట్లయితే వాక్యం ఇలాగున్న సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు
తృప్తిపరచబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని నీతి కొరకే మనకు ఆకలి దప్పిక ఉండాలి. దేవుని నీతి కావాలంటే అది ఊరికిని మన యొద్దకు రాదు. ఆకలి దాహం మనలో ఉండాలి. అప్పుడే మనం నీతిగా జీవించగలుగుతాం. నీతి లేకుండా మనం జీవించిన జీవితం అంతా కూడా మారిపోవాలి. మనం నీతిని గూర్చిన ఒక ఆకలి మనలో ఉండాలి. ఆ నీతి కొరకు మనం బ్రతకాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులని వాక్యం చెప్తుంది. నిశ్చయముగా మనమందరము కూడా దేవుని యొక్క వాక్యము కొరకు ఆకలికి దప్పి కలిగి ఉందాము. ఒక కడుపు నిండిన తేనె పట్టును త్రొక్కివేయనట్లుగా నిండిన స్థితి, బాగా ఆశీర్వదించబడ్డాం కదా అని చెప్పి త్రొక్కివేసే స్థితి, ఆశీర్వాదాలు దేవుడిస్తాడులే, ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు కదా అని చెప్పి ఏదో వస్తాడులే అన్నట్లుగా కాకుండా మనం నిశ్చయముగా ఆకలి కలిగి మనం పొందుకుందాము. దేవుని యొక్క వాక్యము కొరకు ఆకలి కొందాము. ఆయన సన్నిధి కొరకు ఆకలి కొందాము. ఆయన చిత్తము చేయుటకు ఆకలి కొందాము. ఆయన నీతిని నెరవేర్చుటకు ఆకలి దప్పులు కలిగి జీవిద్దాము. నిశ్చయముగా మనం శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత ఆశీర్వదించబడి నిశ్చయముగా ఆకలి కొని వానికి చేదైన వస్తువు కూడా తీయగా ఉండినట్లుగా మనం చేదైన కార్యములన్నీ కూడా మధురముగా మార్చుకుందాము. అట్టి ఆకలి దప్పికలు మనందరికీ కలుగునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీరు మాతో మాట్లాడారు నాయన. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా త్రొక్కివేస్తాడని ప్రభా, అయ్యా మీకు స్తోత్రం. మేము అనేకమైన వాటిని ప్రభా ఆశీర్వాదాలు మాకు వస్తాయి, మా దేవుడు ఇస్తున్నాడు కదని త్రొక్కివేస్తున్నాం నాయన. అయ్యా అట్లా కాకుండా అయ్యా ఆకలి కొనివానిగా మమ్మల్ని మీరు మార్చండి నాయన. అయ్యా నీ వాక్యం కొరకు ఆకలి కొనాలని, అయ్యా నీకు స్తోత్రం, నీ సన్నిధిని కూర్చిన ఆకలి ఉండాలని, నీ చిత్తము చేయుటకు ఆకలి కొనాలని, అయ్యా నీ నీతిని కూర్చిన ఆకలి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అట్టి ఆకలి కలిగి జీవించుటకు సహాయం చేసి అయ్యా మీకు స్తోత్రం. మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రభా, అయ్యా కడుపు నిండిన అనుభవమును ప్రభా, తేనె పట్టునైనా తొక్కివేసే అనుభవాలన్నిటిని కూడా ప్రభా మీరు తీసివేసి ప్రభా మీకు స్తోత్రం, ఆకలిగొనే ఒక అనుభవాన్ని మాకు అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.